శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహం తిరుపతి గామినిలో 116వ రోజు. అంతేనా? 15 116 గానే కంటిన్యూ చేద్దాం. మరి 116వ రోజు ప్రవచనం మనం శ్రీ చలదిపురు సాలెపురు గురించి చెప్తున్నాం. అది ఇన్నాళ్ళు కష్టపడి కట్టింది. శివుడు దాని భక్తి పరీక్షించడం కోసం తన దగ్గర ఉన్నటువంటి దీపాన్ని పెంచి బుక్కి కళ్ళెదురు చాలా బాధపడింది. అయ్యో, ఎన్నేళ్ళు పట్టిందిరా నాకు ఇది కట్ట, క్షణంలో పోయింది అని ఒక సామెత చెప్పింది. కుమ్మరికి ఏడాది కుదియకు క్షణం. అంటే ఒక కర్ర తీసుకోండి, ఒక ఇనప రాడ్ తీసుకోండి. కొండను మొదలుకోవడానికి దానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి. అదే కొండ తయారు చేయడానికి అదే మనం చెప్తాను. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కన్స్ట్రక్ట్, వెరీ ఈజీ టు డిస్ట్రాయ్. ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుంది, లేక కూలగొట్టడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కొన్ని క్షణాలు, అంతే కదా. దానికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఎందుకు ఇంకా ఎలా చెప్పి ఇన్నాళ్ళు ఇవి లేవు, మళ్ళీ కట్టలే, ఇన్నేళ్ళు ఎక్కడ కడతామండి, ఈ అగ్నిని నేను మింగేస్తా, ఇంకెందుకు కదా జీవితం మీద మోహం అనుకున్న సాలెపురుగు. అప్పుడు అలా అనుకునేటప్పటికీ నేను ఎక్కడ ఆపామంటే మనం దాన్ని ఎదుర్కొండా ఆ మహాదేవుడు వృషభారూఢుడై గౌరీదేవి వామాంకంలో ఉండంగా శూలహస్తముతో త్రిశూలధారి చంద్రమౌళికి ధారి ఆ మహాదేవుడు దాన్ని ఎదుర్కొంటా వచ్చాడు. దాన్ని ఆపాడు, పట్టుకున్నాడా. ఏమి దాని అదృష్టాన్ని, మహాదేవుడి కరకమల స్పర్శకు అది ఊరికే వచ్చిందా? మరి అంత సాహసం చేసింది, అంత భక్తిగా ఉంది కాబట్టి. అప్పుడు ఇప్పుడు తక్కువ పుణ్యాలు చేస్తే ఎక్కువ లాభం రాబట్టి ఎలా వస్తుందండి? చలదియు నా తపమింతట ఫలించే చలదియు తప నా తపమింతట ఫలించే ఆ చలది, ఆ శల నా తపస్సు నీటికి సాఫల్యమైంది. ఆ మహాదేవుడు నా కన్నులు ఎదురకుండా సాక్షాత్కరించాడు, సఫలమైందని భావించి ప్రమథపతికి ప్రణామంబులు ప్రక్కుసి ఆ ప్రమథనాథుడైనటువంటి ఆ మహాదేవుడికి ప్రణామములు, సాష్టాంగ నమస్కారాలు పెక్కు చేసి లేచింది, మళ్ళీ చూసింది, మళ్ళీ లేచింది, మళ్ళీ లేచింది, మళ్ళీ పడింది. అలా చేసి కలిత హృదయ మగుచు సంభ్రమ కలిత హృదయ మగుచు సంభ్రమ ఆశ్చర్యము ఆనందముతో కలిసినటువంటి హృదయముతో భక్తి కడలు కొనగా అంటే భక్తి బాగా ఉప్పొంగిపోగా, మా భక్తి అతిశయించగా అంటే ఉప్పొంగిపోగా, కడలు కొనగా అంటే కడలు దాటింది. భక్తి కడలు కొనగా ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో ఆ జలదిపురుకు తన భక్తి సాఫల్యమైనందుకు సంతోషించి శార్దూల పద్యం దేవా, ఎన్నో పద్యం అమ్మాయి? 104. చెప్పమ్మా. దేవా, నిన్ను నుతింపలేని అధమ బుద్ధి వేద శాస్త్రంబులు అవే పాటి. అయ్యో, మహాదేవుడివి, దేవదేవుడివి, దేవోత్తంసుడివి, మహాదేవుడివి,
అటువంటి నువ్వు నా ఎదురుకుండా కనపడితే నిన్ను స్తుతించటానికి వేదములు ఉపనిషత్తులు ఏవి బుద్ధికి రాని అథమ జన్మనయ్యాన అంటూ వెంటనే ఇంకో మాట అంటుందండి ఇక్కడ. అందుకే ఇది పెట్టుకుని ఏ వేదంబు పఠించెలుత అన్నాడు. ఏదైనా వేదం వచ్చిందనుకోండి వెంటనే నమో జ్యేష్ఠాయ జగనిష్ఠాయ నమో పూర్వాయ ప్రజాయ నమో మధ్యమాయ ప్రగల్భాయ అని ఏదో నేను చెప్తాను. నాకు వేదం రాది. వేదము లేని అథమ ఒక నీచ జన్మలో ఉన్నాను నేను. నీ అంతటి వాడు నా ఎదురుకుండా కనపడ్డాడు. వచ్చిన శృతులు శాస్త్రంబులు మేము పోని వచ్చాయి అనుకుందాం. వెంటనే చెప్పేసి ఇదిగో కాలపురుగా నీకు సమస్త వేద విజ్ఞానము శాస్త్ర విజ్ఞానము శృతి స్మృతి స్మృతి పురాణ విజ్ఞానం అంతా నీకు ఇస్తున్నాను అనేటప్పటికి ఈయనకి వచ్చేస్తుంది. అప్పుడు వస్తుందా శృతులు గాని స్మృతులు గాని వేదములు గాని నీ గురించి ఆద్యాంతము చెప్పగలిగినవి అవి నీళ్ళు కొంత బాగా చెప్తాయి. అటువంటివి నాకెందుకు అయ్యే? ఇప్పుడు శివుడు అనే అజాలి కలిగి నీకు వేద విజ్ఞానం ఇచ్చేస్తున్నానా కానీ నీకు వచ్చేస్తుంది. అవి కూడా నేను ఆద్యాంతము చెప్పలేవు. శృతులు గాని స్మృతులు గాని వేదములు గాని పురాణములు గాని ఇతిహాసములు గాని ఏవి చెప్పలేవు. అటువంటిది నాకెందుకు? రాలేదన్న బాధ ఉంది, వచ్చినా ఉపయోగం లేదన్న జ్ఞానం. తద్విధులకు లెక్కింపగా శక్యం. నిన్ను శృతి స్మృతి పురాణ వేద విజ్ఞానము నిన్ను స్తుతించలేవనేటప్పటికీ తద్విధులకు అంటే అటువంటి తెలిసిన ఏది ఆ వేదము శాస్త్రము స్తుతిన వాళ్ళకి శక్యమే సాధ్యమేనా ఏమిటి? నిన్ను నుతించలేదు. సేవా ధర్మము మేలుగా కాబట్టి వీటన్నిటి నిన్ను వేద విజ్ఞానములు స్తుతించలేవు. అది తెలిసిన వాళ్ళు కూడా మరి నిన్ను ఏం చేయగలుగుతారు? స్తుతించలేరు కదా అని పూర్తిగా ఆద్యాంతం. కాబట్టి నేను ఒకటి నమ్మానయ్యా. ఏమిటంటే దీని భక్తి సేవాధర్మం. మనకి 9 నవవిధ భక్తులు ఏది ఒకటి ఉంది సేవాభక్తి. నాకేమొద్దు నీ సేవ నీ సేవ. మనం అనుకుంటామండి అక్కడ కూర్చుని జపం చేసినటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది, మంత్రాలు చదివినప్పుడు ఏమీ కాదు. వాళ్ళకంటే ఆ స్థలమును క్లీన్ చేసిన వాళ్ళకి, విస్తరాకులు ఎత్తేసిన వాళ్ళకి, ఆ పూజకి అనుకూలంగా ఆ పరిసరాల్ని మార్చిన వాళ్ళకి ముందర పుణ్యం వస్తుంది. ఎందుకంటే వీళ్ళది సేవాదారు. ఆ పూజకి పూలు నీళ్లు అన్ని తీసుకొచ్చి సమకూర్చినటువంటి వాళ్ళు, సేవ చేసినటువంటి వాళ్ళకి అసలు పుణ్యం వస్తుంది. చూడండి అది చెప్పేది సేవా ధర్మము మేలని మేల్గాను నీ శ్రీపాదములు కొలిచి నీ శ్రీపాదములు నీ శుభమైన పాదములు నీ శ్రేయస్కరమైన పాదములు కొలిచాలయ్యా. సేవా ధర్మము మేలని కలిసి. ఎందుకంటే వచ్చినా తెలియవు, చెప్పలేవు. ఎందుకు ఊరికే జ్ఞానం వచ్చింది, నువ్వు కష్టపడ్డావు, జ్ఞానం వచ్చింది, అది వచ్చినా నేను పూర్తిగా చెప్పలేమని తెలిసిందా? నీకు కష్టపడటం ఎందుకయ్యా? నాకు తెలిసింది అందుకే శరణాగత భక్తి. మూఢభక్తి ఊరికే రాదు. నిన్ను సేవిస్తాను, నీ సేవించడం చాలు. నాకు ఇంక ఏమొద్దు, మంత్రం వద్దు, తంత్రం వద్దు, ఏది వద్దు. నా శిష్యులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. గురువు గారి సేవ, గురువు గారి సేవ, గురువు గారి సేవ. లేదా గురువు గారు ఏ కార్యక్రమం తలపెడితే దాన్ని నిర్విఘ్నంగా చేసేద్దాం చాలు. అదొక విషయం అండి. గురువు గారు మళ్ళీ అది చూడాలని కూడా అనుకోడు. వాడు సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరి ద్వారానో తెలియాలి. అది నాకు తెలియక్కర్లేదండి. మహాదేవుడికి ఆయన కన్ను వాడెవడో చట్టానికి చేతులు చాలా పొడవని మహాదేవుడు దృశాద్రాకి నీలోత్పలుడు. అది శాస్త్రములు అంటే ఇక్కడ కొంచెం శాస్త్ర చర్చ చేయాలి. మొత్తం 18 ఉన్నాయి. అందులో 14 అని చెప్తారు. వేదములు 4 విడిగా చెప్తారు. అవేమిటో కొంచెం తెలుసుకోకపోతే మనకు ఇదైపోతుంది. చెప్పమ్మా.
వేదాంగములు వేదాంగములు 4 ఈ పక్కన పెట్టేయండి. ఏది ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. వేదాంగములు మళ్ళీ వేదాంగములు ఇవన్నీ 18. అంటే వేదములతో కలిగి అష్టాదశ విద్యలు. అది వేదములతో కలిగి అష్టాదశ అంటే 18. వేదాంగములు అంటే వేదాంగములు 6. ఏమిటవి? శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తము, జ్యోతిషం, ఛందం. ఇవి 6. ఇందాక మనం 4 చెప్పుకున్నాం కదా వేదాంగములు. వేదములు అంటే 6 4 10 పక్కన పెట్టండి. మీమాంస న్యాయము. చూడండి ఇప్పుడు ఇంకో దానికి వస్తాం. మీమాంస న్యాయము, ధర్మశాస్త్రము. అదే ధర్మశాస్త్రం అంటే తర్కము, పురాణము, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం. ఇవన్నీ 14. ఇప్పుడు వీటికి మీరు 4 వేదాలు కలపండి. ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం. 18. ఇవి 18 విద్యలు. 18 విద్యలు లేవో 18 శాస్త్రాలు అంట. ఇప్పుడు శాస్త్రం అనే దానికి ఇప్పుడు శాస్త్రం అంటే ఏమిటంటే గ్రంథః ఇత్యమరః సచ గ్రంథః అష్టాదశ విద్య తస్య వివరణం విద్యాశబ్దే ద్రష్టన్యం అని చెప్తూ అయితే చతుర్దశ విద్యలని కొన్ని చోట్ల చెప్పారు. కాగా వేద శాస్త్రములు అనగా అష్టాదశ విద్యలు. చూడండి, వేద శాస్త్రం అనగా అష్టాదశ విద్యలు అని చతుర్దశ విద్యలని చెప్పారు. అంటే వేదముల్ని ఈ చతుర్దశ విద్యల్లో కలపలేదు. వేదముల్ని సెపరేట్ చేశారు కొంతమంది. చతుర్దశ విద్యలు అని చెప్పాను కదా. ఏమి మీకు ఇందాక శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, కల్పము, ఛందస్సు. తర్వాత ఇంకా మిగతా ఉన్నాయి. ఏమిటివి? మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రం. దీన్ని తర్కం అంటారు. ధర్మశాస్త్రము, తర్వాత పురాణము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్. తర్వాత మిగిలినవి 4 18. వీటిని శాస్త్రములు అని పిలుస్తారు. తర్వాత కందభజన 105. చెప్పమ్మా. నాకీ భవదుఃఖంబులు లేక మహాజ్ఞానరస విలీనుడగుచును లోకం బెన్నడు ఎరుగని ఆ కైవల్యమే అభిష్టమని ప్రార్థన. అయ్యా, నా కోరిక మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు మాట చెప్తున్నాను. ఏంటంటే భవదుఃఖములు లేవు. నేను మళ్ళీ పుట్టించాను, మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఏముంది? మళ్ళీ పుట్టడం. ఓ రాజుగా పుడతాడు. పుట్టడమేగా, పెరగటం చావడం. ఈ పుట్టుగా పెరగడం చావడం. అందుకే ఆయన శంకరాచార్యుల వారు శివానంద, అయ్యా నాకు విష్ణుత్వం వద్దు, విధిత్వం వద్దు అని బ్రహ్మదేవుని చేసావు అనుకో, నేను నీ ఆది మూలములు వెతుకడం కోసం అయితే విష్ణుమూర్తి అయితే వరాహంగా కిందకి వెళ్ళాలి, అటు పైకి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది అయ్యా నాకు కైవల్యం ఇచ్చే? ఎటువంటిది? లోకం ఎన్నడూ ఎరుగని ఆ కైవల్యం ఎటువంటిది అనేటువంటిది లోకాతీతమైనటువంటి పరిస్థితి. ఆ లోకాతీతమైనటువంటి స్థితి నాకు కావాలి అని చెప్పి నాకు వద్దమ్మా ఈ భవదుఃఖములు లేని. తర్వాత లోకంబులు జ్ఞానరస అంటే మామూలు జ్ఞానరసం కాదు, జ్ఞానరసంలో విలీనుడు అని కలిసిపోవాలి. ఆ కైవల్యము నా కోరిక. నాకు మళ్ళీ నీకేం కోరిక కావాలి అంటే నేను ఇక్కడ ఉండాలి, ఎందుకు ఇవన్నీ? కాబట్టి నేను నీలో కలిసి ఇక మళ్ళీ నేను పుట్టుక చావు ఉండకూడదు అని అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే చంపకం అనిమిష కోటి తామహరహంబు శివార్చనలు అమర దేవతలందరూ అహరహము అంటే రోజు వాళ్ళు చేసేటువంటి శివార్చన ఎందుకు పనికొచ్చిందిరా మన శివార్చన అని వాళ్ళు బాధపడేటట్లుగా మౌనులు తపో విభవంబులు రోయ. మౌనులు కొన్ని రోజులు దశాబ్దాల పాటు మౌనంగా ఉండి వాళ్ళు తపస్సు చేసినటువంటి వాళ్ళ వైభవం వాళ్ళు అసహించుకున్నారు. ఏమిట్రా మన తపస్సు,
అని వాళ్ళు అసహించుకునేటట్లుగా, దేవతలు వాళ్ళ శివార్చనని నిరసించేటట్లుగా, యోగ వాసన బడి పొర్లు వారు యోగవాసమన్నబడి పొర్లు వారు తమ జన్మము తమ జన్మములు తిట్టుకొనగా తిట్టుకున్న పొర్లుట అనేటంలో ఏమిట్రా పొరలాడుతూ యోగవాసములు బట్టి పొర్లు వారు అంటే యోగంలో ఈ యోగము హఠ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ఆ యోగము, ఈ యోగం అని దాంట్లో పడి పొరలాడేటువంటి వాళ్ళు వాళ్ళ జన్మాన్ని వాళ్ళు తిట్టుకుని ఇది ఒక జన్మ అనుకొని తిట్టుకునేటట్లుగా అన్య దర్శన రతులెల్ల అన్య దర్శన రతులు అంటే మిగతా దర్శనాలు 6 ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు ఉన్నాయి. ఈ మిగతా దర్శనం అంటే దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గాలు. ఈ దర్శనాల్లోనే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని వస్తాయి. 6 దర్శనాలు, 6 షడ్దర్శనములు అంటే ఆ దర్శనాలు పాటించేటువంటి వాళ్ళందరూ ఛీ అని అనుకునేటట్లుగా అన్య దర్శన రతులెల్ల రతులెల్ల మా సమయ సంగతి మా చాలు సమయ సంగతి చాలునట్టు చాలు ఆయన ఎంచగ ఇన్నాళ్ళు మనం చేసినటువంటి ఈ దర్శనము, ఈ వృథా ప్రయాస చాలని అనుకునేటట్లుగా చాలా టంచు సగన్ వాళ్ళు ఇలా అటు దేవతలు, మునులు, యోగులు, ఈ ఆస్తిక దర్శనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ జన్మ అన్ని వ్యర్థం అనుకునేటట్టుగా ఏం చేశారంటే ఈయన ఇది దర్శనం. పాణినే జైమినేష్ చైవ పాణినే జైమినేష్ చైవ వ్యాసస్య కపిలస్య చ కణాదశ్చ పాదస్య దర్శనాన్ని షడేవహి. అది వీళ్ళు 6 దర్శనాలు. పాణిని, వ్యాసుడు, కపిలుడు, తర్వాత కణ్వుడు, కణాదశాశ్చ అక్షపాదశ్చ. వీళ్ళు చేసింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి ఎవరు? పాణిని ఏమిటి? సాంఖ్యం, తర్వాత వ్యాసుడి యోగం, సాంఖ్యము, యోగము, వైశేషిక, పూర్వమీమాంస, తర్వాత ఉత్పలమాల. ఎక్కడ చూచిన అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎక్కడ చూసిన ప్రపంచంలో ఎక్కడ చూసినా సుర మునీశ్వర దానవ మానవాహిపులు అంటే సురులు, దేవతలు, మానవులు, తర్వాత మునీశ్వరులు, అహిపులు అంటే పన్నగులు, దానవులు, రాక్షసులు, మృక్కు సన్నుతించు ఎక్కడ పడితే అక్కడే. కొంతమంది చోట్ల దేవతలు, కొన్ని చోట్ల నాగులు, కొన్ని చోట్ల మునులు, కొన్ని చోట్ల దానవులు మురుక్కుచు నమస్కారం పెడుతున్నారు. సన్నిధించు రవములు, ఆ సన్నిధించేటువంటి రవములు, ఆ రవములు అంటే ఆ శబ్దము ధ్రువమండలవి అంటే ఆకాశంలో ఉన్నటువంటి ధ్రువమండలం. ఆయన ఉత్తానపాత్రుడు అటువంటి పదాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ ధ్రువమండలం వరకు ఆ రవము, ఆ శబ్దము వెళ్ళగా దిక్కులు ముంచుకున్న తన తేజములు ఇలా దిక్కులంతా వ్యాపించినటువంటి తన మహా తేజస్సులో గ్రక్కున కూర్చి ఆ తన తేజస్సులో దాన్ని కనిపిస్తుంది. తన్మయముగా శివలింగము భక్తుల పట్ల వాత్సల్యం కలిగినటువంటి ఆయన తనలో కలిపేసుకున్నాడు. ఏంది శివలింగంలో అయిపోయింది. ఎందుకు కలిపేసుకున్నా అంటే ఆయన భక్తలోలుడయ్యా. లోలత అంటే వాళ్ళ పట్ల ఆసక్తి ఉన్నది. ఇప్పుడు భార్యాలోలుడు అంటాం, అంటే భార్యకి అధీనుడై ఉండడం అన్నమాట. కాబట్టి లోలార్కాదిత్యుడని మన కాశీలో ఒక ఆయన. కాబట్టి ఆ లోలత భక్తుల పట్ల అభిషేకం చేయడానికి నేను కరుణిస్తారా నాయన?
కార్తీక మాసంలో అని అంటారు. ఆ భక్తులతో ఆ శివలింగము ఆశ్చర్యంగా తనలో కలిపేసుకుంది. తర్వాత ఆఖరి పద్యం తేజస్ అనేది తేజస్సు చైతన్యాత్మకే చైతన్యాత్మకే పరమ జ్యోతిషి బ్రహ్మణ్. బ్రహ్మ. ఆ తర్వాత నెక్స్ట్ ఆఖరి పద్యం. ఆ. ఇది 108 ఆఖరి పద్యం. దీంతో చలది సంభాషణ అయిపోతే రేపటి నుంచి మనం కాలం గురించి నేర్చుకోవచ్చు. కందపద్యం. లూతాధీశ్వరు కథ ఇది. లూతాధీశ్వరు కథ. లూతకు అధీశ్వరుడైనటువంటి ఆ శాలిపురు కథ ఇదయ్యా. వాతాసన హస్తి కథ. వాతాసన హస్తి కథలు. వాతాసనుడు, వాతం అంటే గాలి, గాలియే ఆహారముగా కలిగింది. పాముకి ఆహారం ఇంకోటి, మనం పాలు పోస్తాం కానీ అది పాలు తాగదు, గుర్తుపెట్టుకోండి. తాగితే చచ్చిపోతుంది. వాతాసనుడు అని దానికి పేరు. వాతాసన హస్తి కథలు. హస్తి అంటే ఏను కథలు. వాక్కృత్తును అంటే చెప్తాను అంటున్నాడు కాళహస్తీశ్వరుడు ఆ యాదవరాజు. మహాపాతక ధాత్రీ. మహాపాతక ధాత్రీధర నిర్ఘాత. చూడండి అంటే ఏంటి, మహాపాతకములనేటువంటి ధాత్రీధరలు, కొండల్ని పిండి చేసేటువంటివి. ఏది, ఈ కాళము, సర్పము, ఈ హస్తి కథలు వింటే. మహాపాతక ధాత్రీధర నిర్ఘాతములై. నిర్ఘాతములంటే పిడుగు వాటిని, లేదా వజ్రం. అమృతములు. నీ పాతకాలని పోగొడుతుంది, నీ చేతులు, నీ వీణులకి అమృతాన్ని చిందిస్తుంది. అంటే నువ్వు అమృతత్వం అయిపోతావు ఈ కథ వింటున్నావు. అది ఇప్పటికి శ్రీ కాళహస్తిలో శ్రీ అయిపోయింది. కాళము హస్తి కలిపి వచ్చేస్తాయి. ఇక్కడికి 108 పద్యాలు అయిపోయినాయి. రేపటి 109లో తెలుసుకుంటాం. నాకు రామచరిత మానసంలో లక్ష్మణుడి గురించి విన్న తర్వాత అసలు ఏమి చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ రాముడు కాదురా అన్నాడు. ఈయనే రాముడు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. రాముడు అంటే ఎవరు అవస్థపడేది? కైకేయి కారణం ఎలా అవుతుంది? ఎవరి దుఃఖానికి. కాబట్టి ఈ ఒక్క మాట, మన సుఖ దుఃఖాలకి ఒకళ్ళు కారణము కాదు. నువ్వు అలా వెళ్తున్నావు, నువ్వు కింద పడిపోతుంటే ఒకడు పట్టుకున్నాడు. అప్ప ఆయన పట్టుకున్నాడు, లేకపోతే లేక పట్టుకోడు కాదు, ఆయన కాదు పట్టుకున్నది. నువ్వు పుణ్యం చేసావు, ఆ పుణ్యం చేసింది ఆ రూపంలో వచ్చాడు. నువ్వు అలా వెళ్తున్నాడు, ఎవడో అటు వెళ్లాల్సిన వాడు వచ్చి నిన్ను కొట్టేశాడు. అది కారు కావచ్చు, సైకిల్ కావచ్చు. వాడు కొట్టలేదు, నువ్వు చేసిన పాపం ఆ రూపంలో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, ద్వేషం ఉండదు, ఇది ఉండదు. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, అది సంగతి. సరే చెప్పండి. సకాసముజో అసు పరిహరిమోహు పరిహరిమోహు సియా రఘువీర చరణ రతహోహు कहत राम गुण भाविनुसारा जागे जग मंगल सुखधारा सकल शौच करी राम नहावा सुचि सुजाना बट चीर मगावा अनुज सहित सिरा जटा बनाए देखी सुमंत्रा नयन जल चाये हृदय दाहु अति वदन मलिना कहा कर जोरी वचन अति दीना नाद कहु अस कौशल नादा लई रधु जाहु राम के साता बन दिखाई सुरसरी अनहवाई आनेहु फेरी बेगी दो बाई लखन रामो सिया आनेहु फेरी संशय सकल सकोच నిబేరి లక్ష్మణుడు పలికెను, మిత్రమా దీనిని గ్రహించి మోహమును వీడుము. అది లక్ష్మణుని గ్రహించిన మోహాన్ని వదిలేను.
శ్రీరామచంద్రుని చరణములను సేవింపు. అది ఆ శ్రీరాముని చంద్రశరాన్ని సేవించు. ఈ విధముగా శ్రీరాముని గుణములను వర్ణించుచుండగా తెల్లవారేను. ఇలా శ్రీరాముడు వాళ్ళు ఇద్దరు నిద్రపోలేదండి బాబు, తెల్లవారిపోయింది. జగత్ కళ్యాణకరుడు సుఖప్రదాయకుడగు శ్రీరాముడు మేల్కాంచెను. జగత్ కళ్యాణకారుడు జగదానందకారకుడైన ఆ శ్రీరాముడు మేల్కొన్నాడు. పవిత్రుడు సచ్చీలుడు అయిన శ్రీరాముడు స్నానాది నిత్య కృత్యములను ఆచరించిన పవిత్రుడు సత్శీలుడు. ఏమిటో ఇవాళ సంధ్యావందనం మానేస్తాం, నిత్య కృత్యాలు చేసాడు. మనకి ఏదైనా పని వస్తే ముందర మానేసి అంటే పూజ. అది పిమ్మట మర్రి పాలు తెప్పించాను. పిమ్మట మర్రి పాలు తెప్పించుకోండి. ఎందుకంటే ఇదంతా జడలు కట్టేసేయాలి అంటే కేశపాశం అంతపురం సంపెంగ నూనెతో రాసేవాడు. మర్రి పాలు తెప్పించడం. తాను తన తమ్ముడైన లక్ష్మణుడు జటాజూటములను చుట్టుకొనిరి. ఈ దృశ్యము చూచి సుమంత్రుని హృదయము పరితపించాడు. సుమంత్రుడు పరితపించాడు. అలా పోసేటప్పటికి ఏమంటే ఇట్లా ముళ్ళు అయిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసాను, చాలా బాధపడ్డాడు సుమంత్రుడు. నేత్రములు సజలములాగే, నేత్రములు కళ్ళని నిండిపోయింది. విషాదవదనుడై చేతులు జోడించి అతడు ఇట్లు విన్నవించెను. విషాదవదనుడు చేతులు ఏమిటయ్యా రామచంద్ర, నిన్ను అడవికి వెళ్ళమన్నారు, ఈ వేషం. ఓ ప్రభు, కోసల రాజు దశరథుడు నన్ను ఇట్లు ఆజ్ఞాపించను. రథము తీసుకుని శ్రీరామునకు అడవి వరకు తోడుగా వెళ్ళము. అడవిని చూపించి గంగా నదిలో స్నానం చేసిన పిమ్మట సోదరులిద్దరిని ఇంటికి రమ్ము అని సంశయములను సంకోచమును దూరమునర్చి సీతారామలక్ష్మణులను తోడుకొని రమ్ము. అది అయ్యా శ్రీరామచంద్ర, కోసల నాథుడైనటువంటి ఆ దశరథుడు నన్ను లాగి గంగా నది వరకు తీసుకెళ్ళి ఆ వనవాస క్లేశముల గురించి చెప్పి రాముణ్ణి లక్ష్మణ్ణి సీతమ్మని వెనక్కి తీసుకురమని మా ప్రభు గారి ఆజ్ఞ. నృప అస కహవు గోసాయి జస కహె కరవు బలిసోయి కరి వినతి పాయన పరవు దీన బాల జిమిరోయి. ప్రభు, మహారాజు ఈ విధముగా నుడివెను, కానీ ఇప్పుడు మీరు చెప్పిన రీతిగా నడుచుకుందునని ప్రమాణపూర్వకంగా పలుకుచున్నాను. అది మహారాజు ఇలా చెప్పారు, ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటాను. ఇది నా వాగ్దానం, ప్రమాణం. ఇట్లు విన్నవించి సుమంత్రుడు శ్రీరామచంద్రుని పాదములపై పడి బాలుని వలె ఏడవసాగాను. ఈ మాట చెప్పాడు, శ్రీరాముడి మీద పాదాల మీద పడిపాడు, పిల్లవాడిలాగా ఏడ్చేశాడు. పాప పసిపిల్లలాగా ఏడ్చేశాడు ఆ సుమంత్రుడు. తాత కృప కరికి జేవు సోయి జాతే అవధ్ అనాథ నా హోయి మంత్రి రామ ఉటాయి ప్రబోధ तात धर्म मत तुम्ह सबु सोदा सिबी ददीचा हरिचंद नरेसा सहे धर्म हित कोटि कलेसा हित कोटि कलेसा रंती देव बलि भूप सुजाना धरमु सही संकट नाना धरमु ना दूसर सत्य समाना आगम निगम पुराना बकाना मैं सोई धरमु सुलभ करि पावा तजेतिहु पुर अपजसु जावा संभावित कहू अपजस लाहु मरण कोटि समदारुण दाहु तुम हसन तात
सनतात सनतात बहुत का कहू बहुत का कहू दिए उतर दिए उतर फिर पातకు లహవు फिरे पातक లహవు. लहू. తండ్రి దయచేసి అయోధ్యను దిక్కులేని దానిగా చేయవద్దు. అది 100 వచ్చిన దిక్కులేని దాని దగ్గర చేయొద్దయ్యాను. శ్రీరాముడు మంత్రిని లేవనెత్తి ఆయనకు నచ్చ చెప్పుచూ ఇట్లు పలికెను. లేవనెత్తాడు, ఇలా చెప్తున్నాడు ఆయన. మీ మిత్రమా, మీరు అన్ని ధర్మములను బాగుగా తెలిసిన వారు. మిత్రమా, నీకు అన్ని ధర్మాలు బాగా తెలుసు, నీకు తెలియని ధర్మం ఏముంది ఆయన. సో సచివుని పట్టుకుని మిత్రమా అన్నాడు. శిబి దదీచి హరిచంద్రుడు ధర్మరక్షణకై అనేక కష్టములను సహించి, శిబి గాని దదీచి గాని రంతిదేవుడు గాని ధర్మనిష్ట కోసం ఎన్ని కష్టాలు పడ్డాలి. బుద్ధిమంతులైన రంతి దేవుడు బలి చక్రవర్తి పెక్కు ఇడుమలకు ఓర్చి ధర్మమును పాలించి. బుద్ధిమంతులైన రంతి దేవుడు కావచ్చు, శిబి కాదు, బలి చక్రవర్తి ధర్మం కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. నీకు తెలియదు ఆయన సుమంత్ర, నేను నీకు చెప్పాలా. సత్యపాలనముతో సమానమైన ధర్మము ఏదీనూ లేదని వేదశాస్త్ర పురాణములు ముక్త కంఠముతో వేదశాము గాని పురాణాలు గాని సత్యపాలన, దాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదని చెప్తున్నారు కదా ఆయన. అప్రయత్నముగా లభించిన ధర్మపాలన అవకాశమును హాయిగా పాటించుచున్నాను. అది నాకు అప్రయత్నంగా లభించింది ఆ ధర్మపాలన, నేనేం ప్రయత్నం చేయలేదు. మా నాన్నగారు నాకు ఇచ్చిన వరం ఆయన అది. నేను చక్కగా ఉంటే మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు అన్నాడు. ధర్మమును విడిచిపెట్టినచో ముల్లోకములలో అపకీర్తి తప్పదు. అది ధర్మంలో విడిచిపెడితే ముల్లోకాల్లోనూ అపకీర్తి వస్తుంది. పరువు ప్రతిష్టలు కలవానికి అపకీర్తి కోటి మృత్యులతో తుల్యమగు దారుణ సంతాపము కలిగించు. పరువు ప్రతిష్ట ఉన్నటువంటి వాడికి అపకీర్తి కోటి మృత్యువులతో సమానమైనటువంటి బాధ. ఏది పరువు ప్రతిష్ట ఉంటుంది అనుకోండి, ఇంకేముంది, సిగ్గు మానవ అభిమానం వాడికి అపకీర్తి లేదు, అపకీర్తి లేదు. మిత్రమా, నేను నీకు ఎక్కువగా చెప్పవలసినది ఏమున్నది? పెద్దల ముందు ఇంతకంటే ఎక్కువగా చెప్పుటయు పాప హేతువే అగును. మనకంటే పెద్దవాళ్ళ ముందర మనం ఎక్కువ ధర్మాలు చెప్పకూడదు. నువ్వు నాకంటే పెద్దవాడి మిత్రమా, ఇంతకంటే నీకేం చెప్పాలి. ఇంకా చెప్పాను అనుకో, అది పాపహేతువే అవుతుంది. నేను పాపం చేసిన వాడిని అవుతాను. నీకు అన్ని విషయాలు తెలుసు. నా మీద ఉన్న ప్రేమతో నువ్వు వాటిని మర్చిపోలేదు, కానీ నువ్వు కొంచెం ఇప్పుడు ఒక్కోసారి ప్రేమ ఏం చేస్తుంటే ఏం పర్వాలేదురా అనిపిస్తుంది, కొంచెం అధర్మంలోకే వెళ్ళి పంపించేస్తుంది ప్రేమ. పితు పద గహి కహి కోటి నతి వినయ్ కరబ కరజోరి చింతా కవనహు బాత్ కై తాత్ కరై జనిమోరి. మీరు అయోధ్య చేరి తండ్రి గారి పాదములకు ప్రణమిల్లి అంజలి ఘటించి నాకు మారుగా నన్ను గూర్చి చింతింపవలదని విన్నవెప్పుడు. అది అయ్యా, మీరు అయోధ్యకి వెళ్ళండి, తండ్రి గారి పాదములు పదండి. అది మీరు కాదు, నా బదులుగా ఆయన్ని బాధపడద్దని చెప్పండి. నేను చెప్పానని చెప్పాను, నా బదులు మీరే నమస్కారం చేయండి. तुम अपनी पितु पितु समु अति हित मोरे पितु समा अति हित मोरे विनति करऊ तात कर जोरे सब विधि सोई कर्तव्य तुम्हारे दुख ना पावा पितु सोच हमारे सुनि रघुनाथ सचिव संवादु भयवु सपरिजन विकल निषादु पुनि कछु लखन कही कटुबानी प्रभु भरजे बड़ अनुचित जानी सकुचि राम निज सपद दिवाई लखन सदेशु कही जानी जाई कह
కహ సుమంత్రు కహ సుమంత్రు ఉని భూప సదేశు భూమి సదేశు భూప సదేశు సదేశు సహినా సఖి సఖినా సఖి సియా విపిన్ కలేసు సియా విపిన్ కలేసు జహి విద్ అవద్ జహి విధి అవధ్ ఆవ ఫిర్ సియా सोई రఘుబరహి रघुबरहि కరణీయ तुम्हि करणीय నతర నిపట नतर निपट అవలంబ విహీన अवलंब विहीन మైనా జియబ్ वैराग्यम జివి బల బిను జివి జల जिबि बल జివి జల जिमि जल బిను మీన भिनु मीन మీరును నా మా పితృ పాదుల వలె నా హితమును కోరేడువా. అది మీరు కూడా నా పితృపాదులు నా నాన్నగారు లాగానే మీరు కూడా నా హితాన్ని కోరుకుంటారు, నా శ్రేయస్సుని కోరుకుంటారు. మా తండ్రి గారు మా కొరకై విచారపడుచు దుఃఖభగ్నులై కాకుండా చూచడి బాధ్యత మీపై కూడా ఉన్నదనో విషయమును మీరు మరవలదని చేతులు జోడించి మేము అర్థించుచున్నాము. అది మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థన చేస్తాం. మా నాన్నగారు నా గురించి బాధపడకుండా ఆయనకి ఇతిహాసాలు పురాణాలు, అరే రాముడు ఏమిటండి 14 సంవత్సరాలు తాటకిని చంపించిన వాడు, ఆయనకి బాధమాసం లెక్క, ఆయనకి బాధ ఏమిటండి అలా చెప్పాలి. మీరు రాముడి కీర్తి లభించాలంటే తన పితృవాక్య పరిపాలన దక్షుడని అనిపించుకోవద్దు. ఇప్పుడు రాముడిని తీసుకొచ్చేసాను అనుకోండి, ఏముద్రే వెళ్ళాడు వచ్చేసాడు, మనవాడు ఏదో పెద్ద హీరోలాగా వెళ్ళాడు, ఆ వనాలు చూసేటప్పటికి భయపడిపోయాడు వచ్చాడు అని అంటారు. నిజంగా రాముడు అలా వెళ్ళాడని మనం బాధపడదాం, కానీ వచ్చాడు అనుకోండి, రాముడు ఇలా ఉంటాడు. ఏమీ చేయకపోతేనే రాముడిని మనం తిడుతున్నాం. ఏది ఆయన అబద్ధం ఆడాడని, ఆయన వెనకడుగేసాడని, ఆయన్ని వాలిని ముందు వెనక నుంచి చంపాడని ఏ ఊయన్నాం. ఏది ఏం చేయకపోతే నిజంగా చేస్తే మనం బతకలిస్తామా? శ్రీరామచంద్రునకు సుమంత్రునకు మధ్య జరిగిన సంభాషణ విని నిషాదరాజు అతని కుటుంబ సభ్యులు మిక్కిలి వ్యాకుల పడి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాట చూసి నిషాదరాజు పోయారు. వాళ్ళు చాలా అసలు వ్యాకుల పడ్డారు, ఆందోళన పడ్డారు, కళ్ళనీళ్ళు పెట్టారు. లక్ష్మణుడు కొన్ని కఠిన వచనములు పలికెను. అట్లు పలుకుట అనుచితమని శ్రీరాముడు లక్ష్మణుని వారించాడు. ఇక్కడ లక్ష్మణుడు కొన్ని కఠిన వచనాలు ఏడన్నాయి అలా అంటావు. మరి ఎందుకు తులసీదాస్ గారు ఇలా రాశారు? కొన్ని గంటల క్రితం లక్ష్మణుడు ఇది ఎవరి కర్మ వారిది, ఇది కాదన్నాడు. మరి ఇప్పుడు కఠిన వచనములు పలకటం అనేటువంటిది పాత్రౌచిత్యముగా లేదు. అలాగానే గంటల క్రితం ఈయన ఏమన్నాడు, ఈ రాముడు రావుగానైనా నువ్వు కైకేయిని నిందించాల్సిన అవసరం లేదు, ఈ మొహం వదులుకో అని నిషాదుడికి. ఇప్పుడు వెంటనే ఆ కైకేయి మూలంగానే ఇలా వచ్చేసింది, భరతుడు ఈ రాజులు అనేటప్పటికి రాముడు వారించాడని రాశారు. మరి ఇది పాత్ర ఔచిత్యంగా లేదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. అది సరే. ఎందుకంటే ఇప్పుడు ఆయన అలా అనకూడదు కదా, అలా అనుంటే రాత్రి కూడా అలా ఉండాలి. లక్ష్మణుని పరుషపు మాటలు ఎవరి తోడను చెప్పవలదని శ్రీరాముడు తనపై ఒట్టు పెట్టుకుని సుమంత్రుడితో వినయముగా పలికాడు. సుమంత్రుడు వెళ్ళి ఆయన కొంచెం పరుషం మాట్లాడాడు. కైకేయి చేసింది ఈ పని అంతా, దశరథుడు చేశాడు ఈ పని. ఎవరు చెప్పుంటాడు కొంచెం పరుషం మాట, అంతా వచ్చింది. నాన్న సుమంత్ర ఈ మాటలు మాత్రం అక్కడ ఎవరికి చెప్పమాకున్నాను, నా మీద సుమంత్రుడు సీతాదేవి వనవాస క్లేశములకు తట్టుకొనజాలని రాజుగారి సందేశము రామునకు వినిపించాడు. అప్పుడు అయ్యా సీతాదేవి వనవాస క్లేశములు తట్టుకోలేదు రాజుగారు చెప్పారు. ఆ సందేశాన్ని రాముడికి వినిపించాడు. కావున కనీసం సీతాదేవి అయినను అయోధ్యకు తిరిగి వచ్చుటకు ఆమెకు నచ్చ చూపవలను, లేనిచో రాజుగారు ఎట్టి ఆధారము లేక నీటి నుండి బయటపడిన చేపవలే విలవిలలాడేది. అయ్యా మరి సీతాదేవికైనా నచ్చాడు, ఆవిడైనా నేను వెనక్కి తీసుకెళ్ళిపోతాను. ఇది కూడా మీరు చేయలేదు అనుకోండి, నీటి మించి బయటపడినట్టు చేపలాగా ఆ రాజుకి వెళ్ళాడిపోతాడు. ఎందుకు వచ్చి అని చెప్పారు. మైకే ససురే మైకే ససురే సకల సుఖ
సకల సుఖ జబహి జహా జబహి జబ మనమాన మనమాన తహా తబ్ తహా తబ్ రహి సుఖేనా సియా రహి సుఖేన సియా సియా జబ్ జబ్ లగి విపతి బిహానా. విహాన. ఆమె పుట్టింటినైనను మెట్టినింటినైనను ఈ వనవాస కాలం ముగియ వరకు తన ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చును. ఆమె పుట్టింట్లో ఉండొచ్చు లేదా మెట్టింట్లో, వనవాసం కాలే వరకు ఉండొచ్చు. ఇది రాజుగారు చెప్పారు. కానీ దశరథుని ఇంట్లో ఉండడం జనకుడు ఇంటికి వెళ్ళిపోతుంది, పుట్టింటికి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అండి, అంటే ఒకప్పుడు స్థితులు మారాయనుకోండి, అప్పుడు పెళ్లి కళ్యాణమై వచ్చిందంటే మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు. మళ్ళీ సీతమ్మ వారు మదిలోకి వెళ్ళలేదండి, ఇప్పుడు వెళ్ళలేదు. నేను సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళకూడదా? లేదు. అది చెప్పచ్చు. ఇంకొకటి నాలుగు అవుతాయి కదా. వినతి భూప వినతి భూప జహి భాతి జహి భాతి ఆరతి ప్రీతి నాసో కహి జాతి పితు సందేశు సుని కృపా నిధాన సియహి దీన్హ సిక కోటి విధాన సాసు ససురు గురు ప్రియ పరివారు ఫిరవుతా సబ్ కర్ మిటై కబారు సునిపతి వచన कहति वैदेही सुनव प्राणपति परम स्नेही प्रभु करुणामया परम विवेकी तनु तजि रहती चाह किमिचेकी प्रभा जाई कहा बान बिहाई कह चंद्रिका चंदु तज जाई पति प्रेममया विनय सुनाई कहती सचिवा सन गिरा सुहाई तुम पितु ससुर सरस हितकारी उतर देव फिर अनुचित बारी. ప్రేమతో ఈ సందేశం ఇచ్చుచు రాజుగారు ఎట్టి దైన్యమునకు లోనై ఉండిరో తెలుపుటకు మాటలు చాలవు. అది ఆ ప్రేమతో ఇటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఎంత దీనంగా రాజున్నాడో, మాటలతో ఏం చెప్తామండి. దయానిధి అయిన శ్రీరాముడు తండ్రి గారి సందేశం విని సీతాదేవికి పెక్కు విధముల నచ్చ చెప్పుటకు యత్నించాడు. రాముడు కూడా ప్రశ్న చేశాడు, దయానిధి సీత విన్నావుగా, నేను చెప్పాను అక్కడే, నువ్వు వినలేదు, సరే ఇక్కడ వరకు వచ్చావు, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, నువ్వు ఇటు నుంచి మిథిలకి వెళ్ళిపో, నేను వనవాసాలు అయిపోయిన తర్వాత నేను వచ్చి నీ కౌరు పెడతాను, అప్పుడు నువ్వు మిథిల నుంచి వచ్చి మన ఇద్దరం కలిసి అయోధ్యకి వెళ్దాం. లేదు, వెళ్ళు, నిన్ను కౌశల్యం ఉంది, దశరథుడు మా నాన్నగారు చక్కగా చూసుకోవచ్చును, పెద్ద ఆయన, నీవో నచ్చలు చెప్పాడు ఆయన. నీవు తిరిగి అయోధ్యకు పోయినచో అత్తమామలు, గురువు గారు, ప్రియజనులు, కుటుంబ సభ్యులు మొదలగు వారి అందరి దుఃఖములు దూరమగును. అది నువ్వు మళ్ళీ తిరిగి అయ్యేట్టుకో, నీ అత్తమామ, గురువు గారు, ప్రియ సఖుడు, నీ తోడుకోడు, వాళ్ళందరి దుఃఖాన్ని నువ్వు పోగొట్టిందా నువ్వు విను అన్నమాట. వెళ్ళి పతిదేవుని వచనములు విని జానకీదేవి ఇట్లను, నా ప్రాణనాథ వినుడు, మీరు కరుణామయులు, పరమ జ్ఞానులు, ప్రాణసకులు. అయ్యా, ఆ పతిదేవుడి మాట విని, మీరు పరమ జ్ఞానులు, కరుణామయులు, మీరు పరమ కరుణామయులు, మీరే నా ప్రాణం. ప్రాణసఖి అంటే, సఖి అంటే స్నేహం, ఆ ప్రాణంతో సమానమైనటువంటి. శరీరమును వీడి దాని ఛాయ వేరుగా ఉండగలదా? విషయం చెప్పండి, శరీరం ఒక చోట, దాని నీడ ఒక చోట ఉంటుందా? యాదేవి సర్వభూతిషు ఛాయారూపణ సంస్థ కదా. శరీరం ఉందంటే ఛాయ ఉన్నట్టేగా ఇక్కడ. ఏమండి, నీ శరీరం కాబట్టి ఛాయని ఇంకెక్కడన్నా పెడదామండి అంటే ఉంటుందా? ఇప్పుడు నేను నీడ, మీరు నా శరీరం,
నీళ్ళు లేకుండా ఎలా ఉంటుంది? ఇది రామాయణం, వాల్మీకి రామాయణంలో కూడా చెప్తాడు ఆయన, ఇయం సీత మమసుత ఛాయేన, నిన్ను ఎలా అనుసరిస్తుందంటే ఒక నీడ అనుసరించినట్టు అనుసరిస్తుందని చెప్తాడు. ఈ సీతాదేవి నుంచి నీ సహధర్మచారి. సూర్యుని వదిలి సూర్యకాంతియు, చంద్రుని వదిలి చంద్రికయు వేరుగా ఉండునా, ఇట్లు పతిదేవునితో ప్రేమపూర్వక. ఇదే మాటలు కరెక్ట్ గా సీతాదేవి ఇక్కడ సుందరాకాండలో చెప్తుంది. ఇది మన వాల్మీకి, కానీ ఇక్కడ రాముడితోనే చెప్పాడు. మరి అక్కడ కూడా చెప్పించారేమో సీత చేత, నాకు తెలియదు. సూర్యుడు సూర్యకాంతిని విడగొట్టు, చంద్రుడిని చంద్రకాంతి నుంచి విడగొట్టు, నాకు చంద్రుడు కావాలంటే వెన్నెలను తీసేద్దాం. అలాగే పతిదేవుడిని ప్రేయసిని ఎలా విడగొడతావు స్వామి నువ్వు? శరీరమును నీడని విడగొట్టు. మంత్రితో మృదుమధురంగా ఇట్లా, నేను మీరు మా తండ్రి గారి వలె మామగారి వలె నా హితమును అభిలషించుచున్నాను. అయ్యా, మా నాన్నగారైన జనకుడు, మా మామగారైన దశరథుడిలాగా మీరు నా హితం, నా మేలు కోరుకుంటున్నారు. కానీ మీ ఎదుట మాటకు మాట చెప్పుట ఎంతయు అనుచితం. చూసారా, మంత్రి దానికి వాళ్ళ దగ్గర పని చేసేవాడు, కానీ మీ దగ్గర మాటకి మాట చెప్పడం మంచిది. ఒకప్పుడు పెద్దవాళ్ళకి అలా గౌరవం ఇచ్చేవాళ్ళు. కనీసం ఇది కలియుగానే పెద్దవాళ్ళకి గౌరవం కాదు. ఇప్పుడు మన ఇంట్లోనే పని చేస్తూ ఉంటాడు వాడు, మనకంటే వయసు పెద్దవాడు అనుకోండి, వాడిని మనం పేరు పెట్టి పిలవడు. చూడండి, మా తండ్రి మామగారితో సమానం అంటున్నాడు సుమంత్రుడిని పట్టుకున్నాడు. ఆరతి బస్ సన్నుముకు ఆరతి బస్ సన్నుముకు భయము బిలగున మానబు తాత్, ಬೆಳಗು నా ಮಾನವ ತಾತ್ ఆరజ సుత్ పద కమల బెను బాది జహా లగినాత. అయినప్పటికీ ఆర్తితో నేను మీ ముందు మాట్లాడుచున్నందుకు మీరు అన్యదా భావింపవలదు. నేను ఆర్తితో మాట్లాడుతున్నా అంటే బాగా, కాబట్టి మీ ఎదురుకుండా మాటకి మాట చెప్పకూడదు, కానీ ఆర్తితో మాట్లాడదు. అందుకని మీరు ఇంకో విధంగా అనుకోకండి ప్లీజ్. నా ప్రభువు చరణ కమలములకు దూరముగా నాకెట్టి బంధములను వ్యర్థమే. అది నా ప్రభువు చరణ కమలములకు దూరమైన ఏ బంధమైన అది నాకు వ్యర్థం. అది అత్త కావచ్చు, మామ కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తోడుకోళ్ళు, ఏది అది ఏది చెప్తానండి, ఏదైనా వ్యర్థం. ఇంకా మనం ఉన్నాయి తర్వాత సుమంతుడు కూడా ఒకసారి రేపు వెళ్ళిపోతాడమ్మా, రేపు వెళ్ళిపోవాలి చూద్దాం, పంపించేద్దాం. మరి ఆయన కూడా ఇంకెన్నాళ్ళు ఉంటాడు చెప్పాలి. అది వీళ్ళ వనవాసం ప్రారంభం అవ్వాలి. వనవాసం ప్రారంభం అయితే కానీ దుష్ట శిక్షణ ప్రారంభం కాదు. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపానంతరం దాయం నైవేద్యం. ఓం బుద్ధిం యాన ప్రచోదయ సత్యం ధ్యాన పరిచాం అమృతో సమృతో సరళవస్. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ గానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణాయ స్వాహ ముఖే ఆజమన్యం సమర్పయామి ఆజమన్యం సమర్పయామి మంగళమహానీరాజనది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళగర్భోరణి రాజన దీపం దర్శనం సమర్పణ. నమస్కరోమి హర పార్వదేవదయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడైననిను భవదావనక్షుదావేదనజే నిజ తపక్కుదువ వేళగను బ్రహ్మ విద్యోదన శిక్షణాదు హృదయం పత్రమునందు పెట్టమే ఆదరముప్పగా పునరయాజిత వృత్తి సుఖింతు ఈశ్వర. సమరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః దేశోయం రోగరహితో బ్రాహ్మణాః సంతు జీవేమ మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాశనస్తు. ఓం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ. బహుకాల దర్శనం. కాశీవాసానికి వెళ్ళాం సార్. ఓ వెరీ గుడ్. 9 నెలలు ఉండొచ్చారా? 20 రోజులే సార్. ఓ 20 రోజులా? అవును సార్. సరిగా ఉంది అక్కడ? ఇక్కడి కంటే తక్కువగా ఉంది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మహాదేవ మహాదేవ్ సార్. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. ఆప్షన్